ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మళ్ళీ అంటే 2014 నుంచి 19 వరకు ఏదైతే విద్యార్థులకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకొస్తే ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పూర్తిగా తీసేసిన నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మళ్ళీ తిరిగి ప్రారంభించినటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని చూస్తున్నాం మనం. ఇక్కడే ఎంతో హైజీనిక్గా వాళ్ళు శుభ్రమైనటువంటి వాతావరణంలో ప్రతి కళాశాలలో కూడా ఈ రోజున వాళ్ళు ఈ వంటలు చేసి మధ్యాహ్న భోజనాన్ని రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఆకునూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాం. ఉయ్యూరు నియోజకవర్గం. ఇక్కడ ప్రతిదీ కూడా అంటే బలవర్ధమైన ఆహారాన్ని పిల్లలకి విద్యార్థులకి పెట్టాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున కోడిగుడ్లు కానివ్వండి అలాగే వెజిటబుల్ పలావ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకి ఏదైతే చదువుకోవడానికి అలాగే వాళ్ళు వచ్చి చదువుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆకలితో మాత్రం బాధపడకూడదు అనేటువంటి క్రమంలో ఈ రోజున ప్రతిదీ కూడా ఇదేంటమ్మా దీన్ని ఇది కూడా వెజిటబుల్ పలావే. సో వెజిటబుల్ పలావ్కి సంబంధించి కానివ్వండి అలాగే గుడ్డు బలవర్ధకమైనటువంటి గుడ్డుని కానీ అందించడం కానీ ఈ రోజున మనం చూస్తున్నాం. గుడ్డు ధర కొండెక్కింది అనే వార్తలు కూడా చూస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా ఈ రోజున బలమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించడమే ప్రధాన ధ్యేయంగా అలాగే వాళ్ళు మంచిగా చదువుకోవాలి ఆకలికి సంబంధించి లేదా వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కడా కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధ్యతగా ఈరోజు వాళ్ళు వంట చేసి విద్యార్థులకి రుచికరమైన ఆహారాన్ని అందించడమే ప్రధాన ధ్యేయంగా ఈ రోజున ప్రతి గవర్నమెంట్ కళాశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదని చెప్పుకోవచ్చు. అమ్మ పిల్లలందరికీ కూడా మీ చేతుల మీదుగా ఆహారం వండి పెడుతున్నారు. ఈ రోజున ప్రిన్సిపల్ గారు కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి ఆమె మీకు ఎలా సహకారం అందిస్తున్నారు? ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా అంటే పిల్లలందరికీ కూడా వాళ్ళ ఒక ముద్ద భోజనం పెట్టే ఈ కార్యక్రమాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి? మేము బాగా చేస్తున్నాం సార్ గారు, బాగా అందిస్తున్నారు మాకు ఏ కావాలన్నా అందిస్తున్నారు సార్ గారు. అది సో గుడ్లు ఈ రోజు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి గుడ్లు వద్దని కానీ లేకపోతే ఆహారం అంటే తక్కువ రకం క్వాలిటీ అట్లాంటివి లేదండి, మంచి క్వాలిటీ ఇస్తున్నారండి. బియ్యం కాడ మంచి క్వాలిటీ ఇస్తున్నారు. మీకేం చెప్తున్నారు అమ్మాయి? ప్రధానంగా అంటే రుచిగా ఉండాలి, మీరు ఎక్కడ కూడా వెనకాడదు అట్లా ఏమైనా చెప్తున్నారు? మీకు చెబుతున్నారు సార్ గారు. మంచిగా పెట్టాలి, బాగా శుభ్రంగా చెయ్యాలి. మేము శుభ్రంగా చేస్తున్నాం సార్ గారు, శుభ్రంగా పెడుతున్నాం పిల్లలకి. అది వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? అంటే బాగుంది అనుకుంటున్నారు, బాగా బాగుండి అంటున్నారు. మేడం గారు ఇక్కడే భోజనం చేస్తున్నారు మేడం సార్ గారు. అది సో అమ్మ అంటే నారా లోకేష్ గారు ఆయన ఈ రోజున ప్రతి పిల్లవాడికి కాలేజీలో చదువుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం మంచిదేనంటారా? కాదు, మంచిది సార్ గారు. పిల్లలు ఎక్కడి నుంచో దూరాల నుంచి వస్తా భోజనం తెచ్చుకోకుండా ఉంటున్నారు, వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు, కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఏం బాధలేదు సార్ గారు. అంతేనండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు తీసేశాడు, అప్పుడు మీకు కూడా పనులు లేకుండా పోయింది. అవునా కాదమ్మా? వాస్తవా కదా? అవునండి. ఇలాంటి పెట్టడం మంచిదంటారు కదా? మంచిదండి. కడుపు నిండా భోజనం చేస్తున్నారు పిల్లల దూరాల నుంచి వచ్చి కాడ. పాపం వాళ్ళు బాక్సులు తెచ్చుకోకుండా వస్తున్నారు టయానికి అవక. మళ్ళీ ఇప్పుడు టయానికి చక్కగా భోజనం చేస్తున్నారు సార్ గారు. ఇప్పుడు భోజనం పెడుతుంటే సంతోషంగా ఉన్నారు. రాగి జావ కానివ్వండి అలాగే గుడ్డు కానివ్వండి పోషకాహార లోపం ఎక్కడా కూడా కనిపించకుండా పోషకాహారం పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్నీ కూడా అందే క్రమంలో ఈ రోజున ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు ఈ మెనూ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ రోజున మధ్యాహ్నం ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రతి ఒక్కరికి సంతోషదాయకం అని కాలేజీలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అలాగే వారి తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా చక్కగా వేడివేడిగా ఒక గుడ్డు అలాగే వెజిటబుల్ బిర్యానీ కానివ్వండి లేదా కూర కానివ్వండి ఒక చిక్కీ కూడా అంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మధ్యాహ్న భోజనం అందించడం ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అయితే దానిలో కూడా బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టడం అనేది ప్రధాన ఉద్దేశం. ఈరోజు ప్రతి ఒక్క గ్రామాల నుంచి కొద్ది దూరం నుంచి వచ్చేటువంటి ప్రతి విద్యార్థులు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇళ్లలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనులు చేసుకునే వాళ్ళు అయ్యి ఉండి లేదా వంట త్వరగా అవ్వక
మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చుకోలేక ఇబ్బందులు పడే వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ బలవర్ధదాయకమైనటువంటి ఆహారాన్ని అందించడం పట్ల ఈరోజు విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లిదండ్రులకి ఇది ఒక అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా సహాయకరంగా ఉంటుంది. మాకు కూడా ఆ టైంకి వేడివేడిగా ఈరోజు ప్రభుత్వం పెడుతున్నటువంటి ఈ మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో బలంగాను చక్కగా సంతోషంగాను ఉందని వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అంటే ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు ఏం కావాలి, లేదా వాళ్ళ పిల్లలకి, విద్యార్థులు దశలో ఉన్నటువంటి పిల్లలకు కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి, ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ఆలోచించాలి తప్ప కేవలం ఖర్చు అవుతుందనో, లేకపోతే ఆ పేరు ఎవరికో వెళ్ళిపోతుందనో ఒక పర్సనల్ ఎజెండాతో ఇలాంటి కార్యక్రమాలు తీయకూడదు, వాటిని ఆపేయకూడదు అనే దానికి గత 5 ఏళ్ళు ఒక ఉదాహరణ అయితే, గత ప్రభుత్వం చేసినటువంటి ఆ నిర్ణయం ఒక ఉదాహరణ అయితే కాదు. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మంచి మనం చేస్తున్నామో దాన్ని కొనసాగించాలి అంటూ ఈ రోజున ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు దీనికి ఒక బృహత్తరమైన ఈ కార్యక్రమానికి అంతకన్నా మంచి అంటే ఒక గొప్ప పేరుని సూచించి డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ మధ్యాహ్న భోజనానికి అందించడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి కళాశాల ప్రిన్సిపల్ గారి దగ్గరుండి అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా అందించే విధంగా కళాశాల అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్ గారు కానీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈ రోజున ఈ మధ్యాహ్న భోజనాన్ని విజయవంతం చేస్తున్నారని చెప్పడానికి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకునూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రత్యక్షమైన విజువల్సే మనకి ఒక గొప్ప ఉదాహరణ. ఈ పథకం ఖచ్చితంగా అమలు చేస్తారు, అమలు అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా లాభదాయకంగా ఉంటుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు.